వెల్కమ్ టు రాజనీతి. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్ళ విషయంలో పోలీసుల చేతగానితనాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మన 2 రోజుల క్రితం తప్పుపట్టింది. పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా గతంలో పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి తన మీద ఉన్న లుక్అవుట్ సర్క్యులర్ని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ మీద విచారణ జరుపుతూ కోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని ఫ్లెక్సీలు పెట్టారు అంటే ఆ పెట్టిన వాళ్ళకి ఎంత ధైర్యం, ఎవరిని విధ్వంసం చేస్తారు, రాష్ట్ర ప్రజలను విధ్వంసం చేస్తారా అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ రప్ప నరుకుతామని పోస్టులు పెడతా ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 2024 తర్వాత కూడా ఇలాంటి ఫ్లెక్సీలు పెడుతున్నారంటే వాళ్ళ ధైర్యం ఏంటి, పోలీసులంటే భయం లేదా, పోలీసులు నిద్రపోతున్నారు కాబట్టే ఈ పోస్టులు పెట్టేవాళ్ళు రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా కేసుల్లో దర్యాప్తు సక్రమంగా చేసి ఛార్జ్షీట్తో నిందితులను కోర్టు ముందు నిలబెడితే వీళ్ళకి పోస్టులు పెట్టే ధైర్యం వచ్చేది కాదు అని న్యాయమూర్తి అన్నారు. అప్పట్లో జడ్జీల మీద కూడా ఇలాగే చాలా కామెంట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సోషల్ మీడియా పోస్టులు పెట్టారు, డైరెక్ట్గా కూడా విమర్శించారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ నాయకులను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో జడ్జీల మీద వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, వాళ్ళని దూషించారు. అప్పుడు ప్రభుత్వం సరిగా పట్టించుకోవాలి. అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇలా రెచ్చిపోయేవాళ్ళు కాదు. హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్యానించింది. అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు వీళ్ళు రెచ్చిపోరని వ్యాఖ్యానించింది. 2024 తర్వాత కూడా వీళ్ళు పోస్టులు పెడుతున్నారు అంటే వాళ్ళ ధైర్యం ఏంటని కోర్టు ప్రశ్నించింది. ఇక్కడ ఈ రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ సోషల్ మీడియా సైనికులు. సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఒకప్పుడు ఈ సోషల్ మీడియా అంతా నడిచేది. బూతులతో ప్రత్యర్థి పార్టీ నేతల మీద దాడులు చేయటం, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి, వాళ్ళ ఇంట్లో ఆడాళ్ళ మీద కూడా అడ్డగోలుగా కామెంట్లు పెట్టి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయటం, మహిళా నేతలని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఇలాంటివన్నీ చేశారు. చాలా అరాచకం చేశారు. ఆ కల్చర్ని డెవలప్ చేసింది ఈ సజ్జల భార్గవరెడ్డి. దాని మూలంగానే వాళ్ళు అలా రెచ్చిపోయారు. 2024 ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలో కూటమి ఉన్నా కూడా ఇలాంటి ఫ్లెక్సీలు పెడుతున్నారు అంటే అది మీ అసమర్థత, మీరు నిద్రపోతున్నారు అని పోలీసులు నేరుగా కోర్టు తలంటినప్పటికీ అది పరోక్షంగా ప్రభుత్వానికి కూడా చురకలేసినట్టే. ప్రభుత్వం గట్టిగా ఉంటే పోలీసులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1 ఏడాది పాటు వైసీపీ గ్యాంగులు ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉన్నాయి. ఆ తర్వాత మెల్లగా పాత ధోరణిలోకి వెళ్తున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా పరాకాష్ఠకి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా దానికి ఆజ్యం పోస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా అయితే సరైన నాయకుడు అయితే అలాంటి పోస్టులు పెట్టొద్దు, అలాంటి నినాదాలు ఇవ్వద్దు, అది మంచి పద్ధతి కాదని చెప్తారు. కానీ ఆయన అలా చెప్పకుండా ఇస్తే తప్పేంటి, పెడితే తప్పేంటి అని మాట్లాడుతున్నాడు. దాంతో వాళ్ళకి కేడర్కి పూనకాలు వస్తాయి. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు జడ్జీల మీద పోస్టులు పెట్టినప్పుడు పట్టించుకోలే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి. ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి సిఐడి పోలీసులు కూడా స్పందించాల. వాళ్ళు సరిగ్గా స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు వీళ్ళు రెచ్చిపోయేవాళ్ళు కాదు. కోర్టు కూడా అదే వ్యాఖ్యానించింది. అప్పట్లో మీరు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలా రెచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు అని పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఆ రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో తీర్పు వచ్చింది అంటే ఆ తీర్పు ఇచ్చిన జడ్జిల్ని వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు. మనం అందరం చూసాం. అది బూతులతో దాడి చేసేవాళ్ళు. చాలామంది జడ్జిల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు, వేధించారని కూడా మొన్న మధ్య మన రాజనీతి ఛానల్ ఇంటర్వ్యూలోనే ప్రముఖ లాయర్ ఉన్నం మురళీధరరావు గారు తెలిపారు. వేధించారు, బెదిరించారని కూడా చెప్పారు. అప్పట్లో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అనేక సార్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా పోలీసు అధికారులు సరిగ్గా స్పందించలేదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు, వాటన్నిటిని ఎంకరేజ్ చేస్తున్నాడు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆగ్రహిస్తాడు, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాడు పోలీసుల మీద. కాబట్టి పోలీసులు మౌనంగా ఉన్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయలేని ఒక అరాచకమైన పరిస్థితి అప్పట్లో ఉంది. మళ్ళీ అలాంటి అరాచకాన్ని తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బహిరంగంగా చెప్తున్నారు.
అప్పుడంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి అధికారులు వెనకడుగు వేశారు అనుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని గౌరవ న్యాయమూర్తి ప్రశ్నించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీస్ పెద్దలు కాస్త కళ్ళు తెరిచి సోషల్ మీడియాలో, గ్రౌండ్లో రెచ్చిపోతున్న లంపెన్ గ్యాంగులకు కళ్ళెం వేయాలి. వీళ్ళకి భయాన్ని పరిచయం చేయకపోతే వాళ్ళు ఇలాగే రెచ్చిపోతూ ఉంటారు. Like, share and subscribe to Rajaniti channel.